వేసుకోవాలి. సరిపడా ఉప్పు అనమాట, అంటే సాల్ట్ అనమాట. ఈ విధంగా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇది ఇలా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే ముందు ఇంట్లో కారం కూడా వేసుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. అన్నీ వేసేసిన తర్వాత ఉప్పు, కారం, ఉప్పు, పసుపు, ఆనియన్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇందులో సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది వాటర్ వస్తుంది చూడండి, మూత తీసేప్పుడే ఫ్రెండ్స్. ఇది ఏంటంటే అయిపోతుంది, వాటర్ వస్తుంది కదా, ఇంట్లో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొత్తిమీరను పుదీనాకు అనమాట, రెండు కూడా కట్ చేసుకోవాలి. కడిగి అక్కడ పెట్టాం. చిన్న చిన్న ముక్కలుగా మునక్కాయ చేస్తున్నాను చూడండి. కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మా ఫ్రెండ్స్. ఇది చూడండి లైటింగ్ తగ్గింది, ఇంకా ఎగిరాలన్నమాట. ఎగిరిన తర్వాత కానీ కారం వేసి కొంచెం వాటర్ పోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసి వేసుకుంటున్నాం. వేసుకుని ఇలా కలుపుకోవాలి. వాటర్ కూడా పోసేసుకోవాలి మా ఫ్రెండ్స్. ఇది ఎగిరిపోయే ముందు మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అయిపోతుంది చూడండి. ఫ్రెండ్స్ ఇది వైట్ రైస్ చికెన్ కర్రీ అనమాట. ఇది ఉడుకుతుంది. ఇది చికెన్ కర్రీను వైట్ రైస్ అనమాట. అయిపోవచ్చింది, కట్టేస్తాను. రైస్ కూడా అయిపోవచ్చింది అనమాట. మూత తీసాను, మట్టి పెట్టేస్తున్నాను. చికెన్ వైట్ రైస్ అనమాట. ఇందులో మసాలా వేస్తున్నాను చూడండి. వేసి అంటే ఎక్కువ వేయట్లా నేను మసాలా. ఇది కొంచెం డెలికేట్గా ఉంది, అందుకనే పొయ్య కదులుతుంది అనమాట ఫ్రెండ్స్. తర్వాత నేను కదిపేసుకుంటా. ముందు మాత్రం మసాలా వేయటం చూపించాం కొంచెం లైట్గా ఫ్రెండ్స్. అయిపోయింది చూడండి. నూనె ఎలా తేలిందో ఇట్లా ఉండాలన్నమాట కర్రీకి. అంటే ఇది ఒక డిఫరెంట్ కర్రీ అనమాట చికెన్లో. అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి. నూనె ఎలా తేలిందో ఇట్లా ఉండాలన్నమాట కర్రీకి. అంటే ఇది ఒక డిఫరెంట్ కర్రీ అనమాట చికెన్లో. అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ చికెన్ కర్రీ.